అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాలకులం, ధైర్య సాహసాలు కలిగినటువంటి మాలకులం, రక్షణ ప్రాకారంగా ఉన్నటువంటి మాలకులం, ఎవరికైనా ఈ దేశంలోనే కాదు ఎక్కడైనా సరే ఏ కులం వాడికైనా సరే ఆపద వచ్చింది అని అంటే వాడు పిలిచినా పిలవకపోయినా వాడికి అడ్డుగా నిలబడి శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధపడేటటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే అది మాలకులం. అలాంటి కులం ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అంటే దాదాపు దేశంలో అదే జరుగుతూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ ఒక మహిళ మీద అత్యాచారం జరిగినా, ఎక్కడైనా ఒక మనిషిని కత్తిపోటుతో పొడిచి వేసినా, ఎక్కడైనా సరే ఒక ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చనిపోయారు అని అంటే, ఎవరైనా ఒక మనిషిని ఏ కారణం లేకుండా ఇబ్బంది పెట్టారు అని అంటే, ఏదైతే మనల్ని కాపాడాల్సినటువంటి రక్షణ శాఖ పోలీసు వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో అన్యాయం జరుగుతూ ఉంది అని అంటే, ఏదైతే రాజకీయ నాయకుడు నమ్ముకుని మనం ఓట్లు వేసి గెలిపించుకున్నామో ఆ నాయకుడి దగ్గరే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి వారందరూ కూడా మాలకులం వారే. గతంలో ఎక్కడో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి మాలకులం ఈ రోజున చరిత్రహీనులుగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటటువంటి ఆలోచన మనం చేయాలి. కారణం ఐకమత్య లోపం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు ద్వారా, విద్య ద్వారా, జ్ఞానం ద్వారా ఈ సమాజంలో మార్పు రావాలని కోరుకున్నాడు, అలాంటి మార్పుని ఈ రోజు మనం తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నాం. ఈ రోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉంటే ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి కులం మాలకులం, ఈ దేశ వ్యవస్థకు రక్షణగా ఉన్నటువంటి కులం మాలకులం, ఈ దేశానికి బలమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని అందించి కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు ఈ దేశం పరిపాలనలో ఇలా జరగాలి అని చూపుడు వేలుతో చూపించినటువంటి మహనీయుడు, ఒక గొప్ప ఆయుధాన్ని భారత రాజ్యాంగానికి మనకు అందించినటువంటి ఆ వ్యక్తి మహల్ కులంలో అంటే మన మాల కులంలో పుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈ మాట మాల కులంలో అంబేద్కర్ పుట్టాడని చెప్పడానికి నేను గర్వపడినప్పటికీ కానీ అంబేద్కర్ని ఒక కులానికి నేను అంకితం చేయలేను. ఈ రోజు ఈ దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు కాదన్నా అవునన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు అందరికీ సంబంధించినటువంటి అందరి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి 196 దేశాలు, దాదాపు 850 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ సమాజం, ఈ వ్యవస్థ, ఈ ప్రపంచం ఒకే ఒక్కరిని యూనివర్సల్ ఐకాన్ గా, ప్రపంచ జ్ఞానిగా, ప్రపంచంలోనే మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజు నిర్ణయించారు అని అంటే ఈ దేశంలో ఒప్పుకోవట్ల. ఈ దేశంలో అనేకమైనటువంటి కారణాల చేత, ఈ కులంలో పుట్టినటువంటి వ్యక్తుల చేత ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక మంది అంబేద్కర్ను కూడా విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆయన ఆలోచనలు పక్కకు తోయాలని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయలేదు, ఎంతో మంది కలిసి రాశారని చెప్పేటటువంటి మనువాదంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత ఒక మనువాదులు ఈ రోజున చిత్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాంటి వారందరికీ ఈ సభా వేదిక చెప్తా ఉన్నాం, ఖబర్దార్. అందుకనే మీలాంటి పురుగులు, మీలాంటి మనువాదులు, మీలాంటి దేశద్రోహులు ఎప్పుడు ఈ దేశంలో ఉంటారని గమనించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ రోజే ఒక బలమైనటువంటి మాట చెప్పారు, మీరు నన్ను నా ఆశయాలని అనగతొక్కాలని చూస్తారు, కానీ నేను విత్తనం లాంటి వాడిని, మీరు ఎంత తొక్కితే అంతే విధిగా నేను విజృంభిస్తాను, పైకి లెగుస్తాను, ఒక చెట్టుగా మాలుగా నేను తయారవుతానని చెప్పి మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈ రోజున మీరు గమనించినట్లయితే ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే కొంతమంది ఈ రోజు సోషల్ మీడియాలో ఫేమ్ గా, పాప్ గా మారిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీని అండగా పెట్టుకుని, నేను వ్యక్తి పేరు చెప్పను ఎందుకనంటే అతను కూడా సోదరుడు మనవాడే, ఆ పేరు చెప్పి నేను అతని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. గత దాదాపు 60 సంవత్సరాల కింద రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజున అదే మనం నడవాలి, ఆ దారిలోనే వెళ్ళాలి అని అంటే కరెక్టేనా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ కులంలో ఉన్నటువంటి మరువాదులు కూడా ఉన్నారు. అలాంటి వారందరిని ఒక కలుపు మొక్కలు తీసి మనం పక్కన పడాల్సిన పరిస్థితి ఈ రోజు ఆసన్నమైంది. అలా మనం మాట్లాడుకుంటా పోతా ఉంటే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ యొక్క జ్ఞాన సభగా మీకు ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తే ఈ రోజు ఈ గ్రామంలో ఏ సమస్య లేకపోవచ్చు, కానీ అనేక గ్రామాల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఏ కులాన్నైనా ఆధిపత్యం చేయబడే వాడి దగ్గరకు రానిస్తాడు, కానీ మాల కులం వాడిని బయట పెట్టే మాట్లాడతారు. కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకని? అంతరాని వారు అని కాదు, మనం లేదు